To all, I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 146 బుక్ మ్యారేజ్, ఫ్యామిలీ అండ్ కిన్షిప్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 10 పవర్ అండ్ డిస్క్రిమినేషన్ ఇన్ ద ఫ్యామిలీ అనే లెసన్ గురించి తెలుసుకుంటాం. ఈ పవర్ అండ్ డిస్క్రిమినేషన్ ఇన్ ద ఫ్యామిలీ అనేటప్పటికి దీన్ని తెలుగులో మనము కుటుంబంలో అధికారము మరియు వివక్ష, అంటే కుటుంబంలో ఎవరు అధికారాన్ని కలిగి ఉంటారు, ఎటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు, ఆ తర్వాత కుటుంబంలో స్త్రీ పురుషులు పిల్లలు వృద్ధులు అందరూ ఉంటారు. ఎవరెవరికి ఎటువంటి పాత్ర ఉంటుంది, ఎవరి మీద మనం ఎక్కువ వివక్ష చూపుతూ ఉంటామనే విషయాలు ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకుందాం అనమాట. ఇది కుటుంబము సామాజిక సంస్థగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ కుటుంబం అనే సామాజిక సంస్థ అన్ని దేశాలలో కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకని దీన్ని మనం కుటుంబాన్ని విశ్వవ్యాప్తమైనది, విశ్వజనీయమైనది అనే పదాలతో సంబోధించుకుంటూ ఉంటాం అన్నమాట. ప్రాథమికంగా కుటుంబము ఒక యూనిట్గా మనం పరిగణిస్తూ ఉంటాము. కుటుంబం లేకుండా మానవ సమాజము ఎలా పనిచేస్తుంది అనేది మనం ఊహించలేని విషయం. అంటే కుటుంబాల కలయికతోనే సమాజము పరిపూర్ణంగా పనిచేస్తూ ఉంటుంది అనే దృక్పథాన్ని మనము తెలుసుకుంటూ ఉంటాము. కుటుంబము అన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది. అన్ని సమాజాలలో, అన్ని సమూహాలలో ఈ కుటుంబ వ్యవస్థని మనము చూస్తూ ఉంటాం అనేది చెప్పక తప్పదు. సార్వత్రిక సమాజము సంస్థగా మరియు ఇది మానవ సమాజంలో అనివార్యమైన భాగంగా చెప్పుకుంటూ ఉంటాం. దీనికి బర్గెస్ అండ్ లాక్ అనే సామాజిక శాస్త్రవేత్తలు, వీరు మానవ సమాజ శాస్త్రవేత్తలు ఈ కుటుంబము అధికారం ఎలా ఉంటుంది, వివక్షను ఏ విధంగా ఏర్పరచుకుంటారు అనేది వీరు అనేక పరిశోధనలు చేసి అనేక విషయాలు మనకి ఈ లెసన్ ద్వారా తెలియపరిచారనేది చెప్పుకోవాలన్నమాట. వ్యక్తులు సమూహముగా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవటం మనకి తెలిసిన విషయమే. వారికి సంబంధించిన సామాజిక పాత్రలలో ఒకరితో ఒకరు పరస్పరము సంభాషించటము మరియు ఒక ఉమ్మడి సంస్కృతిని సృష్టించుకోవటము జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కుటుంబంలో భావోద్వేగాలు, ప్రేమ, సంరక్షణ మరియు అభ్యాసం యొక్క సమస్యలు ఈ ప్రక్రియ పద్ధతుల్లో మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ తల్లిదండ్రుల నుండి మరియు సోదరుల నుండి మరియు సోదరుని మనుల నుండి ప్రేమ మరియు సంరక్షణ నిరంతరము చిన్నపిల్లలు పొందుతూ ఉంటారు. సాంప్రదాయ మరియు అధిక సమాజాలలో కుటుంబము బలమైన మద్దతు వ్యవస్థగా పనిచేస్తూ ఉండటము ఎన్నో యుగాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం అనేది చెప్పక తప్పదనమాట. ఆ తర్వాత అధికారము, సంబంధాలు మరియు వివక్ష ప్రదేశము. ఈ యూనిట్ కుటుంబం యొక్క వివక్షతో కూడిన అంశాలను అనేక కోణాల్లో చర్చిస్తూ ఉంటుంది. అయితే కుటుంబం యొక్క స్వాభావిక వివక్ష విధానాలపై మనము దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటాము. వివక్షత లేని మరియు సమానమైన కుటుంబాల ఉనికి ఏ విధంగా అణగదొక్కుతూ ఉన్నారో అనేది మనము అనేక కోణాల్లో తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క శక్తి, వివక్ష మరియు కుటుంబం గురించి మనం నిర్వచించుకునేటప్పుడు కుటుంబము చాలా కాలంగా పితృస్వామ్య సంస్థగా వర్ణించబడుతుంది. దీనిలో మగ సభ్యులు, సాధారణంగా తండ్రి, ప్రతిదీ నియంత్రిస్తూ ఉంటాడు. మగ సభ్యులంటే తండ్రి కుటుంబంలో అన్ని కార్యకలాపాలని నియంత్రిస్తూ సూచనలు చేస్తూ ఉంటాడు తక్కిన కుటుంబ సభ్యులకి. ఆ తర్వాత పితృస్వామ్యము అనే పదము తండ్రి పాలన, కుటుంబంలోని క్రమానుగత అధికార సంబంధాలను వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. దీనిలో పురుషులు స్త్రీల ఉత్పత్తి, పునరుత్పత్తి మరియు లైంగికతను నియంత్రిస్తూ ఉంటారు. కుటుంబం అనేది సాంఘీకరణ మరియు క్రమబద్ధీకరణ యొక్క ప్రాథమిక యూనిట్గా
మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఇది లింగములో సభ్యులకు శిక్షణ ఇస్తుంది. అనేక రూపాలలో పిల్లలకి, అనేక పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఒక శిక్షణా ప్రక్రియను ఏర్పరుస్తూ ఉంటుంది. పాత్రలు, వయస్సు, పాత్రలు, కుల పాత్రలు మరియు వారు కేటాయించిన హోదా ప్రకారము ప్రవర్తించాలని ఆశిస్తూ ఉంటారు. భారతదేశంలో అనేక ప్రాంతాలలో కుటుంబము, పిల్లలు, చదువులు, వివాహము మరియు వృత్తిని నిర్ణయిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబము పురుషత్వము మరియు స్త్రీయత్వము యొక్క ఆలోచనని విధిస్తూ ఉంటుంది. విధి అంటే ప్రత్యేకమైన రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ప్రభుత్వము మరియు సమాజ సభ్యులు అందరూ కూడా ఎలా ప్రవర్తించాలి అనేది రూపకల్పన చేస్తూ ఉంటుంది అనమాట. తదనుగుణముగా బాలురు వారి పురుష ప్రవర్తనను ప్రదర్శించాలని మరియు బాలికలు వారి స్త్రీ పాత్రలకు అనుగుణంగా ప్రవర్తించాలని నిరంతరము సమాజ సభ్యులు భావిస్తూ ఉంటామన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే అబ్బాయిలు ప్యాంటు, షర్టును ధరించాలి. అయితే అమ్మాయిలు షర్ట్ మరియు ఫ్రాక్లు ధరించమని కోరుతూ ఉంటారు. అదేవిధంగా అబ్బాయిలకు బొమ్మలు అందజేస్తూ ఉంటారు. ఇక్కడ ఆడటానికి తుపాకులు, కుటుంబ సంబంధమైన సందర్భాల్లో మహిళలు అణచివేతకు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే పురుష అధికారంలో దోపిడికి ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇంటి పరివారము, విద్యకు ప్రాముఖ్యత లేకపోవటము మొదలైనవి ఈ యొక్క స్త్రీల పాత్రల్లో మనము చూస్తూ ఉంటాము. స్త్రీలందరూ కూడా ఇంటికే పరిమితమయ్యి ఇంటి పనులు చేసుకోవాలని, చదువు అంత అవసరత కాదనే దృక్పథాన్ని మన పురాతన సమాజాల్లో ఉన్న సామాజిక సభ్యులు అట్లా ఆలోచిస్తూ ఉండేవారని అర్థం అనమాట. ఇది ఐటీ, ఆరోగ్య సంరక్షణ, పోషణ మరియు ఆస్తి అణచివేత ఎవరి మీద? ఈ స్త్రీల మీద. ఈ పితృస్వామ్య పద్ధతులన్నీ కుటుంబం అనే సంస్థకు ప్రకృతిలో మరింత వివక్షను గురి చేస్తూ ఉన్నాయి. ఈ పద్ధతి ప్రకారము, ఈ పద్ధతులకు అనుగుణంగా అనేక రకాల వివక్షలు అనేవి స్త్రీలు సమాజపరంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక కోణాలలో ఎదుర్కొంటూ ఉన్నారనేది మనం చెప్పకు తప్పదన్నమాట. ఆ తర్వాత జెండర్ స్టీరియోటైప్స్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం పరిశీలించినట్లయితే, కుటుంబం అనేది పితృస్వామ్య విలువలను పెంపొందించే లింగ సాంఘీకరణ యొక్క ముఖ్యమైన ఏజెంట్గా మనం చెప్పుకోవాలి. సారస్వతిక విలువలను తగ్గించే స్త్రీల వాదన ఇక్కడ పురుషులు సంస్కృతితో మరియు స్త్రీల యొక్క స్వభావంలో సన్నిహితంగా గుర్తించబడే సంబంధిత స్థానాలకి పొందిందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రకృతి మరియు సంస్కృతి యొక్క ఈ ఆలోచన రోజువారీ చిహ్నాలు మరియు అంచనాల ద్వారా ఏకీకృతము అవుతుంది. కాబట్టి ప్రకృతి చేసే విధంగా జన్మనిస్తూ ఉంటుంది మరియు కొత్త జీవితాన్ని సృష్టించేది స్త్రీ. అలానే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సెంటిమెంటు మరియు ఎమోషన్ గురవుతారనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ స్త్రీలకు విశ్వవ్యాప్తముగా ద్వితీయ లింగముగా ఎందుకు పరిగణిస్తారో మనము అనేక కోణాలలో చూడవచ్చు అన్నమాట. స్త్రీల అధిక స్థితి మరియు మన ఆలోచనల ఫలితముగా, అంటే మానవ సంస్కృతి ప్రకృతి కంటే గొప్పదని మరియు సంస్కృతి అనేది మనిషి నిర్మిత నిర్మాణం అని భావిస్తూ ఉంటాము. ఇక్కడ ఋతుస్రావ్యము మరియు ప్రసవము మహిళలు ఎక్కువగా ప్రకృతిలో గుర్తించబడ్డారని అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు తెలియపరిచారు. పిల్లలను కనటము మరియు పెంపకం చేయడంలో మహిళలు ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. సమాజము తరచూ స్త్రీలను గృహ కుటుంబ పాత్రకి పరిమితము చేసి అనేక రకాల అంచనాలను సృష్టిస్తూ ఉంటుంది.
మరియు పురుషులు కళ లేదా మతము వంటి మరిన్ని సాంస్కృతిక కార్యకలాపాలను స్వేచ్ఛగా కొనసాగిస్తూ ఉంటారు. ఇది జీవశాస్త్రం కాదు, సాంఘీకరణ వారి లింగము మరియు సామాజిక పాత్రలను నిర్వహిస్తూ ఉంటుంది. అందువలన సమాజంలోని పితృస్వామ్య యూనిట్గా కుటుంబము స్త్రీలను పురుషుల కంటే తక్కువగా పరిగణిస్తూ ఉంటుంది అనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. స్త్రీల సాంస్కృతిక విలువ తగ్గించే సిద్ధాంతము పురుషులు మరియు స్త్రీల గుర్తింపు సామాజిక నిర్మాణముతో దగ్గర సంబంధము కలిగి ఉంటుంది. కుటుంబంలో లింగ సాంఘీకరణ ప్రక్రియ ద్వారా అబ్బాయిలు ఆధిపత్యము మరియు దూకుడుగా ఉండటము నేర్చుకుంటూ ఉంటారు మగపిల్లలు, మరియు బాలికలు శ్రద్ధగా, ప్రేమగా మరియు లొంగిపోవడాన్ని నేర్చుకుంటూ ఉంటారు. ఇది ప్రకృతిపరమైన సామాజిక పద్ధతిగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉండాలి. కుటుంబము వయస్సు మరియు లింగము చుట్టూ మూస పద్ధతులను సృష్టించడమే కాకుండా అంతర్లీకరణకు కూడా సులభతరం చేస్తూ ఉంటుంది. ఈ జెండర్ స్టీరియోటైప్ వల్ల మహిళలు చాలా నష్టపోతూ ఉంటారు. వారు హింస మరియు ఇతర రకాల వివక్షలు మరియు అన్యాయాలకు నిరంతరము గురవుతుంటారనేది మనము తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తున్నాము. తర్వాత ఇక్కడ అధికారము మరియు ఆధిపత్యము ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుటుంబం అనేది అధికార యూనిట్. దీనిలో అత్యంత సీనియర్ పురుష సభ్యుడు యూనిట్కు అధిపతిగా ఉంటూ ఉంటాడు. కుటుంబ సభ్యుల తరఫున అతడు అన్ని ప్రధాన నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సభ్యులందరూ ఆదాయ సమీకరణ, నగదు ఖర్చులు మరియు ఏదైనా ఇతర సభ్యులతో అధిపతి యొక్క అధికారాన్ని సమర్పించాలని భావిస్తూ ఉంటారు. అధికార నిర్మాణంలో పురుషులు మరియు మహిళలు ఈ యొక్క హక్కులు మరియు అధికారాలను నిరంతరంగా అనుభవిస్తూ ఉంటారు. భూమి, ఆస్తి వంటి వనరులు పంపిణీ విషయాలలో వారికి హక్కు భిన్నంగా ఉంటూ ఉంటాయి. ఎవరికి స్త్రీలకి హక్కులు భిన్నంగా ఉంటూ ఉంటాయి. మరియు స్త్రీలు పూర్తిగా పురుష సభ్యులపై ఆధారపడి జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారనేది చెప్పక తప్పదన్నమాట. ఈ యొక్క క్రమానుగత నిర్మాణము పురుషులను మహిళల జీవితాలపై నియంత్రణ చేయటానికి ఒక ప్రత్యేకమైన సామాజిక పరమైన బాధ్యతగా ఉంటుంది. లేకపోతే దీన్ని మనము అధికారంగా అనుకుంటూ ఉంటామనేది చెప్పుకోవచ్చు. స్త్రీలు మరియు ఆడపిల్లలు వారి అధికారులకు మరియు వివక్షాపూరిత వైఖరికి సులభముగా లక్ష్యంగా మారుతూ ఉంటారనేది మనం ఈ సందర్భంలో అధికారము మరియు ఆధిపత్యపరంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే పురుషులు నిరంతరము ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. ఆస్తి, హోదా అన్నిటి మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. స్త్రీలకు ఇటువంటి ఆధిపత్యము ఆస్తి మీద కానీ కుటుంబంలో కానీ ప్రత్యేకమైన హోదా అనేది ఉండదు. స్త్రీలకు నిరంతరము పిల్లల పెంపకము, కుటుంబ బాధ్యతలు ఏర్పరచడం వల్ల వీరు అధికారము, ఆధిపత్యాన్ని కలిగి లేరు అనేది మనకి స్పష్టంగా ఈ పాయింట్లో తెలుస్తుంది. ఆ తర్వాత స్త్రీలు గృహ పని మరియు పంపిణీకి ఎలా తీర్చిదిద్దారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. చాలా సమాజాలలో కొన్ని పనులు ప్రధానంగా పురుషులకు కేటాయిస్తూ ఉంటారు, మరికొన్ని స్త్రీలకు కేటాయించబడుతూ ఉంటాయి. పురుషులు మరియు స్త్రీల మధ్య సహజమైన మరియు గ్రహించబడిన క్రమమైన శ్రమ విభజన ఏమిటంటే పురుషులు రొట్టె విజేతలుగా పరిగణించబడతారు. అంటే ఆహారాన్ని సంపాదించే విభాగాలకి వీళ్ళని ప్రథమ వ్యక్తులుగా మనము పరిగణిస్తూ ఉంటామన్నమాట. ఆ తర్వాత మహిళలు ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలని మరియు పిల్లలను పెంచాలని సమాజ సభ్యులు, కుటుంబ సభ్యులు భావిస్తూ ఉంటారు.
ఇంటి వెలుపల పురుషుని పనిని గుర్తించి సీరియస్గా తీసుకుంటే ఇంట్లో స్త్రీల పనిని కూడా పనులుగా పరిగణించదు. ఈ పద్ధతి మనకి అంటే పురుషులే పని చేస్తున్నారు, స్త్రీలు ఏం పని చేయటం లేదు అనే అభిప్రాయ భేదము ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా ఉన్నదనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. దక్షిణాసియాలో మహిళలు రచనలు కనిపించవు. దక్షిణాసియాలో మహిళ యొక్క రచనలు ఏమి మనకి కనిపించవు. అన్ని రచనలు కూడా పురుషులే చేస్తూ ఉండేవారు. చాలా తరచుగా స్త్రీలు ఆధీనం అనే దేశీయ మరియు ప్రజారంగాల మధ్య విభజనలో పాతుకుపోయిందనేది మనం చూస్తూ ఉంటాము. కుటుంబం యొక్క నిర్ణయాత్మక ప్రక్రియలో స్త్రీకి కనీస పాత్ర ఉంటూ ఉంటుంది. భారతదేశంలో వ్యవసాయ రంగంలో పొలాలలో పనిచేసే పెద్ద మహిళా శక్తిని స్త్రీలు కలిగి ఉంటారు. మరియు ధాన్యము నిల్వ మరియు విత్తనాల సంరక్షణ, వంటగది, తోట పని మరియు పశువుల సంరక్షణ నిరంతరము సమాజంలో స్త్రీలే చూసుకుంటూ ఉంటారు. పౌల్ట్రీ పెంపకము మరియు చాలా క్రాఫ్ట్ వర్క్లు కూడా మహిళలు నిరంతరము అనాదిగా చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో పేద వర్గాల మహిళలు పొలాల్లో కూలి పనులు చేసుకుంటూ మెరుగైన స్థితిని ఉన్నవారికి వివిధ రకాల సేవలు అందిస్తూ ఉంటారనేది కూడా ఈ ప్రక్రియలో మనం తెలుసుకోవాల్సిన విషయము. మహిళా శ్రామిక శక్తి ఎక్కువగా అనధికారికంగా రంగంలో భాగంగా సహకార సంస్థలు లేదా స్వారూప్య సంస్థలలో వారి పనిని చాలా తక్కువగా సంఖ్యలో ఉన్న సందర్భాలలో తప్ప వారు ప్రత్యక్షంగా పాల్గొనటం వల్ల కలిగే ఎటువంటి ప్రయోజనాలను పొందలేదు. అయినప్పటికీ గత కొన్ని శతాబ్దాలుగా తృతీయ రంగంలో విద్యావంతులైన మహిళలు ఉపాధి అనేక రెట్ల రేటు పెరిగిందనేది మనము గమనించవలసిన విషయం. తక్కువ స్థాయి నుంచి చాలా ఎక్కువ జీతాలు తీసుకునే వివిధ రకాల ఉద్యోగాలలో మహిళలు ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని హోదాలలో అన్ని రంగాలలో మనము చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత మన సామాజిక విషయంలో కొడుకు పాత్ర ఏ విధంగా ఉన్నదనేది మనము తెలుసుకున్నాము. కొడుకు ప్రాధాన్యత అనేది భారతీయ కుటుంబాలలో విస్తృతమైన వైఖరి కలిగి ఉన్నది. కానీ దాని డిగ్రీ మరియు తత్ఫలితముగా ఆడపిల్లల పట్ల వివక్ష యొక్క స్థాయి వివిధ ప్రాంతాలలో మారుతూ ఉంటుంది. ఈ వివక్ష కొన్ని సమయాల్లో వారి అవకాశాలను మరియు రేట్లను నిరంతరము ప్రభావితం చేస్తుందనే విషయము మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీలు అన్ని రంగాలలో ఉన్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పెద్ద పెద్ద హోదాలలో కూడా ఉన్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్ళ యొక్క హోదా అనేది ప్రత్యేకంగా మనం గుర్తించవలసిన అవసరము ఎంతో ఉన్నది అని మనము చెప్పుకోక తప్పదు. ఆ తర్వాత పుట్టినప్పటి నుంచి ఆడపిల్లల పట్ల వివక్ష యొక్క అనేక ఇతర రూపాలను అనేక రకాల పద్ధతుల్లో అనేక మంది మానవ సమాజ శాస్త్రవేత్తలు అన్ని దేశాలలో వివరించారు. అవి తక్కువ స్థాయి అంటే పోషకాహారము, అనారోగ్యములో నిర్లక్ష్యము, అంటే ఇంటి పనులను విధించటము మరియు పాఠశాల విద్యను తిరస్కరించటము వంటివిగా మనం చెప్పుకోవచ్చు. జాన్ మరియు ఇతర సామాజిక శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఉత్తర భారతదేశంలో కొడుకు ప్రాధాన్యత సమస్యలను అనేక రూపాలలో ఈ జాన్ అనే సామాజిక శాస్త్రవేత్త విశ్లేషించారు. అమ్మాయిల నిర్మూలనకు ఉద్దేశించిన చర్యలను అనుసరించే కొడుకు కోసము ఈ కోరిక ఏమిటనే ప్రశ్న అధ్యయనం నుంచి ఉద్భవిస్తూ ఉంటుంది. అంటే పురుషులే కావాలి, స్త్రీల అవసరం లేదు, అంటే కొడుకుకే ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలనే దృక్పథంతో అన్ని సమాజాలలో పురుషులు స్త్రీలు కూడా కొడుకు కోసము నిరంతరము జన్మనివ్వటానికి తప్పించిపోతూ ఉంటారనేది మనం ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ
ఆ తర్వాత మగబిడ్డకు ప్రాధాన్యత పునరుత్పత్తిలో నిర్ణయంలో చాలా సంబంధం కలిగి ఉంటుంది. ఇది మళ్ళీ పితృస్వామ్యంసే నియంత్రించబడుతూ ఉంటుంది. అధ్యయనంలో ఉదహరించబడిన కుమారుల ప్రాధాన్యత గల కారణాలలో ఇది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కుమారులు తల్లిదండ్రుల శ్రేణిని కొనసాగిస్తూ ఉంటారు. అదే ఆడపిల్ల అయితే వివాహం అయిపోయిన తర్వాత అత్తమామల దగ్గరికి పోతుంది. కాబట్టి ఎక్కువ పరిరక్షణ కొడుకులే తీసుకుంటారనే దృక్పథము సమాజ సభ్యుల మీద ఉండటం వల్ల కుటుంబంలో కొడుకులకు మనము ఎక్కువ ప్రాధాన్యత కొనసాగిస్తూ ఉంటాము. ఇక్కడ కుమార్తె వలె కాకుండా వారి పూర్వీకుల ఆస్తిపై హక్కులు ఈ యొక్క కుటుంబ సభ్యులు కొడుకులు కలిగి ఉంటారనేది మనము చెప్పుకుంటూ ఉంటాం. సాధారణముగా కొడుకులు మాత్రమే ముఖ్యమైన స్మరణము మరియు పూర్వీకుల ఆచారాలను నిర్వహించగలరని భావిస్తూ ఉంటాము. తల్లిదండ్రుల ఆస్తిపై కుమారుల హక్కులు వారి వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సంరక్షణ మరియు వివాహిత సోదరీమణుల నిరంతర రక్షణ మరియు బహుమతుల బాధ్యతలలో ఇతను అనేక విధాలుగా పనులు చేయగలుగుతాడనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నాం. రెండవది, తల్లిదండ్రులు వారి వివాహానికి చాలా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కాబట్టి కుమార్తెలకు భారంగా పరిగణిస్తూ ఉంటారు. అంటే కుమార్తెలు వివాహం చేయాలంటే ఎంతో ఖర్చు పెట్టవలసిన పద్ధతి ఉంటుంది భారతదేశంలో. కాబట్టి అదే కొడుకులైతే మనం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అంత పెళ్లి కుమార్తె వారు ఖర్చు పెట్టుకుంటారు దృక్పథాన్ని సామాజిక పరంగా ఈ సామాజిక సభ్యులందరూ ఆ దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారన్నమాట. ఈ విధంగా కాబట్టి కుమార్తెలను భారంగా పరిగణిస్తూ ఉంటారు. ఒక కుమార్తె కూడా ఈ యొక్క బయట వ్యక్తిగా పరిగణిస్తూ ఉంటారు. కుమార్తె ఉన్నా కూడా ఎప్పటికైనా బయటకు వెళ్ళేదే కదా కుమార్తె అనే దృక్పథాన్ని మానసికంగా ఏర్పరచుకుంటారు అనేది ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాము. ఆమె వివాహం తర్వాత భర్త ఇంటికి వెళ్తుంది. ఈ థియేటర్లందరూ కుమార్తె ఈ యొక్క విరక్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ యొక్క దృక్పథం ఆడ శిశు హత్య మరియు మగ మహిళా సభ్యుల యొక్క నిర్ణయం అయినా ఎక్కువగా పితృస్వామ్య విలువలకు ప్రతిబింబంగా ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది కొడుకు యొక్క ప్రాముఖ్యతని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత వివాహము మరియు వరకట్న పద్ధతులు సమాజంలో ఏ విధంగా ఉంటాయన్నట్లయితే మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క వివాహ పద్ధతులు మరియు వరకట్ల పద్ధతులు విభిన్నంగా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. ఒకే పద్ధతి అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది అనేది మనం చెప్పుకోలేము. వివాహాలు ఒక పద్ధతిలో జరుగుతూ ఉంటాయి, వరకట్న పద్ధతులు వేరొక విధంగా ఉంటాయి అనేది మనకు తెలుసు. అది ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. కుమార్తెల పట్ల తల్లిదండ్రులు ప్రాథమిక కుటుంబము మరియు సామాజిక బాధ్యతల్లో ఒకటి వారి యొక్క వివాహాన్ని ఏర్పాటు చేయడం. వివాహము మరియు పిల్లలను కనటము చాలా సామాజిక ప్రాముఖ్యతము కలిగి ఉంటుంది. తరగతి, కులము, మతము, జాతి మరియు జాతితో సంబంధం లేకుండా వివాహాలు ఒక అమ్మాయికి అవసరమైనదిగా పరిగణించబడుతూ ఉంటుంది. వివాహం యొక్క ముఖ్య ఉద్దేశము కుటుంబాన్ని స్థాపించటము, పిల్లలను ఉత్పత్తి చేయటము మరియు కుటుంబం యొక్క ఆర్థిక మరియు సామాజిక స్థితిని మెరుగుపరచటం. ఇది వివాహం యొక్క ఉద్దేశము. పెళ్లి కోసము సామాజిక ఒత్తిడి ఎంతగా ఉంటుందో చాలా కుటుంబాల్లో బాల్య వివాహాల ఆచారము మనం ప్రత్యక్ష ఉదాహరణగా చూస్తూ ఉంటాం. అంటే పెళ్ళి అనేది కంపల్సరీ కాబట్టి అతి చిన్నతనంలోనే బాల్య వివాహాలు కూడా పురాతన కాలంలో ఒక ఆచార పద్ధతిగా పెట్టుకున్నారు అనేది మనం చెప్పక తప్పదు. బాల్య వివాహము 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల వివాహం అని నిర్వహించబడుతూ ఉంటుంది. కుటుంబంలో
నిశ్శబ్ద మరియు ఇంకా విస్తృతమైన ఆచారంగా దీన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. నేడు భారతదేశంలో 40-60% బాలికలు బాల్య వివాహాలకు గురవుతూ ఉంటారు అనేది ఇది ఒక యునెస్కో యొక్క సర్వే రిపోర్ట్గా మనం చెప్పుకోవచ్చు. బాల్య వివాహాలు నడిపించే అనేక అంశాలను మన సమాజంలో మనం చూస్తుంటాం. పేదరికము, సామాజిక సంబంధాలు బలోపేతం చేయవలసిన అవసరము, మరియు వివాహం అనేది రక్షణ అందిస్తుంది అనే దృక్పథంతో అతి చిన్న వయసులోనే మనము ఈ పిల్లలకి వివాహం చేస్తూ ఉంటాం. బాల్య వివాహాలు అన్నిటిలో మొదటిది ఆర్థిక అవసరాల ఫలితముగా ఈ యొక్క ఇతరుల సంపదగా మారబోతున్న అమ్మాయిలపై పెట్టుబడి పెట్టడము మంచిది కాదు అనే అభిప్రాయాన్ని మనం ఏర్పరచుకుంటాం. అందుకని అతి చిన్న వయసులోనే బాల్య వివాహం ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఆడపిల్లలు తండ్రికి బట్టలకు మరియు చదువుకు ఖర్చుతో కూడుకున్నదని ప్రజలు నిరంతరము భావిస్తూ ఉంటారు. ఈ తర్వాత వారి సొంత వయసులో ఇతరులతో బంధము, పరిపక్వత మరియు చివరికి వారి సొంత జీవితంలో భాగస్వాములు ఎన్నుకోకుండా ఈ బాల్య వివాహాలు నిరోధిస్తూ ఉంటాయనే దృక్పథంతో బాల్య వివాహాలని అన్ని సమాజాలలో తల్లిదండ్రులు చేస్తూనే ఉంటారు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బాల్య వివాహాలు బాలికల ఆరోగ్యంపై అనేక ప్రభావాలు చూపుతూ ఉంటాయి. లైంగికంగా సంక్రమించే వ్యాధులు, గర్భాశయ క్యాన్సరు, మలేరియా, ప్రసవ సమయంలో మరణము మరియు ప్రసూతి ఫిస్టులాలు ప్రమాదాలు అనేకంగా పెరుగుతూ ఉంటాయి. దీనిలో ఈ బాల్య వివాహాలలో అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆడపిల్లల సంతానము సహజాత శిశువులు లేదా పిల్లలుగా అకాల పుట్టుకలు మరియు మరణానికి ఎక్కువ ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. ఈ బాల్య వివాహాలు చేయటం వల్ల అతి చిన్న వయసులోనే ఈ పిల్లలు కట్టడం వల్ల ప్రసూతి మరణాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయం. వివాహాలలో కుటుంబము ముఖ్యమైన పాత్ర నిరంతరము పోషిస్తూ ఉంటుంది. కుటుంబ గౌరవము, హోదా మరియు గౌరవాన్ని కాపాడటానికి భారతీయ సమాజంలో అనేక రకాల పద్ధతులు ఏర్పాటు చేయబడిన ఉన్నాయి. వివాహ ఆచారాలు సరైన వివాహం కోసము వధూవరులు తప్పనిసరిగా ఒకే కులానికి లేదా ఉపకులానికి చెందిన వారుగా ఈ యొక్క బహిర్భూమి వర్గానికి వెలుపల ఉండాలి అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. అంటే అమ్మాయి అబ్బాయి ఒకే గోత్రానికి చెందరు, డిఫరెంట్ గోత్రాలకు చెందుతూ ఉంటారు. ఒకే గోత్రానికి చెందిన వివాహాలు అనేవి సహజంగా జరగవు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మార్పిడి వస్తువుగా స్త్రీలు తాము జన్మించిన గోత్రము మరియు వంశాలకు విడిచిపెట్టి కొత్త గోత్రము మరియు కొత్త వంశంలోకి ప్రవేశించాలనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాము. ఒక వ్యక్తి యొక్క స్థానము యొక్క లైన్లో స్థిరముగా ఉంటుంది ఈ యొక్క ప్రక్రియ పద్ధతి. కానీ స్త్రీలు లైన్లోని వస్తూ ఉంటారు మరియు బయటకి వెళుతూ ఉంటారు. మహిళలు కేవలము ఈ యొక్క రిపీషనర్లు మరియు ట్రాన్స్మిటర్ ఎప్పుడు క్యారియర్లు కాదు అనే దృక్పథాన్ని, ఒక ఆలోచన పరిధిని మనము ఏర్పరచుకుంటూ ఉన్నామనేదిగా చెప్తూ ఉంటాము. ఈ యొక్క స్త్రీల మార్పిడి ఆచారముగా చేయాలని కోరుకుంటూ ఉంటారు సామాజిక సభ్యులు. వచ్చే భార్యలు వారి భర్తల వంశం యొక్క స్వచ్ఛత మరియు కాలుష్యం యొక్క అన్ని నియమాలు తండ్రి మరియు తల్లి యొక్క కొత్త కుటుంబంలో సంబంధం లేని వివాహిత మహిళలకు ఇది పూర్తిగా వర్తిస్తుందనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాం. పెళ్లి వధువు కుటుంబానికి కట్నము తెస్తూ ఉంటుంది. నిజానికి చదువుకున్న తర్వాత కూడా అమ్మాయి కుటుంబానికి కట్నం ఇవ్వాల్సిందే. అమ్మాయిలు
పెళ్ళయ్యాక ఆ కుటుంబంలో భారము అయిపోతుందని భావిస్తూ ఉంటారు. భారతదేశంలో అనేక ప్రాంతాలలో వరకట్న విధానము బహిరంగముగా అమలులోకి ఉన్నది. అనేక కోణాల్లో మనము చూస్తూ ఉంటామనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. విశ్వాసాల ద్వారా మరియు సంఘము మరియు సామాజిక నిబంధనల ద్వారా ఈ యొక్క డిమాండ్ అనేక రూపాలలో మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క సామాజిక పరిమాణాలు అన్ని కోణాలలో చాలా తీవ్రంగా మనం చూస్తూ ఉంటాము. నగదు మరియు వస్తువుల మొత్తము తరచు చాలా పెద్దవిగా ఉంటాయి వరకట్న పరంగా. చెల్లింపులు పెళ్ళి కుటుంబము యొక్క పేదరికానికి దారితీస్తూ ఉంటుంది. ఒక కుమార్తెలు ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ పెళ్లి చేసినట్లయితే ఆ తల్లిదండ్రులు అనేక రకాల అంటే డబ్బు పరంగా అనేక రకాల బాధల్ని ఏర్పరచుకుంటాడు. చచ్చిపోయేదాకా ఆ కుమార్తెను పెళ్లి చేసిన అప్పులు తెచ్చడానికి అతని యొక్క శ్రమ కష్టమంతా తీర్చుతూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటాం. వారు ఎక్కువ భారమై అనేక ఆర్థిక బాధ్యతలనుగా తండ్రి పరిగణిస్తూ ఉంటారు. వరకట్నం యొక్క ఆచారము ఆడ శిశు హత్య మరియు వివాహత స్త్రీలలో వధువు దహనము మరియు వరకట్న మరణములతో మరింత స్పష్టమైన సంబంధానికి ముడిపడి ఉంటుంది. అంటే వరకట్న చెల్లింపులు వాగ్దానాలు చేయకపోతే భార్యకు శారీరక హాని కలుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనము పెళ్లిలో ఎటువంటి వరకట్నం ఇస్తాము అని మనము ప్రకటిస్తామో చెప్తామో అటువంటి వరకట్నాన్ని కనుక ఆ పిల్లకి పెళ్ళైన తర్వాత ఇవ్వకపోతే ఆ యొక్క కుమార్తె అనేక రకాల గృహహింసకు గురవుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. వరకట్నము మరియు బాల్య వివాహాలు కాకుండా వితంతువు తరచు స్త్రీల దుస్థితిని దోహదపడుతూ ఉంటుంది. ఇది కుటుంబంలోని లింగ భావనచే ప్రభావితం చేస్తూ ఉంటుంది. వారు కుటుంబము మరియు సంఘము యొక్క వివక్ష మరియు బహిష్కరణను ఎదుర్కొంటూ ఉంటారు. ఇది వారిని సామాజికంగా మానసికంగా ఒంటరి చేస్తూ ఉంటుందనే దృక్పథాన్ని మనము ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఇది స్త్రీల యొక్క వివక్షత భారతీయ సమాజాలలో ఏ విధంగా ఉన్నదనేది మనకు కళ్ళకి కట్టినట్లుగా చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత స్త్రీలకి ఆహారాన్ని కేటాయించటము మరియు వైద్య సంరక్షణ ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబంలో వివక్ష తరచు ఆహారము పోషకాహారము మరియు వైద్య సంరక్షణకు సంబంధించిన పద్ధతుల్లో మనము అన్ని సమాజాలలో స్త్రీల పట్ల ఈ వివక్షత చూడగలుగుతూ ఉంటాము. ఆహార లభ్యత ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులందరికీ సమాన ప్రాధాన్యత అందించదు. నేటికి ఆహారము మరియు పోషకాహారము పంపిణీ పురాతన సాంప్రదాయాలు మరియు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. పాత పద్ధతులపైనే ఇప్పుడు కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట. అమ్మాయిల వంటి నమ్మకాలు బలంగా ఉంటూ ఉంటాయి మరియు మనుగడ సాగిస్తూ ఉంటాయి. కానీ అబ్బాయిలు బలహీనంగా ఉంటారు కాబట్టి అదనపు జాగ్రత్త అవసరమనే దృక్పథాన్ని కుటుంబ సభ్యులు ఏర్పరచుకుంటూ ఉంటారు. అమ్మాయిలు బ్రతకాలంటే తొందరగా ఆహారాన్ని అసమానంగా పంపిణీ చేయటం వల్ల ఆడపిల్లపై పౌష్టికాహార పరిమాణము లోపము చాలా వరకు ఉంటుందనేది మనము గమనించవలసిన విషయము. గృహ మెనువులో బాలికలపై వివక్ష ఆహార పంపిణీ ఇప్పటికీ గరిష్ట గృహాలలో ఒక సాధారణ లక్షణముగా మనం చెప్పుకోవచ్చు. ఆహారము మరియు సంరక్షణ లేకపోవటం వల్ల భారతదేశంలో మాతా శిశు మరణాల రేటు అన్ని సమాజాలలో మనము ఎక్కువగా చూడగలుగుతూ ఉంటాం. దక్షిణాసియాలో లింగ భేదం యొక్క ముఖ్యమైన ఆంక్షలో పౌష్టికాహార లోపము ఒకటిగా మనము చెప్పుకోవాలి. ఒక కుటుంబము మగ మరియు ఆడపిల్లలకు ఇచ్చే ఆహారము పరిమాణము మరియు నాణ్యతలో
తేడాలకు కారణమయ్యే అనేక అంశాలను మనము గుర్తుపెట్టుకోవచ్చు. నిరంతరము చూస్తూనే ఉంటాము. ఒకదానితో ఒకటి అనుసంధించబడి ఉంటూ ఉంటాయి. మరియు బంధుత్వము మరియు కుటుంబ వ్యవస్థలలో ఉత్పన్నమయ్యే విలువలు మరియు ఆలోచనలు మరియు వాటి అనుసంధానించబడిన భావజాలం ద్వారా మనము ఈ ప్రక్రియ పద్ధతిని గుర్తుపెట్టుకుంటూ ఉంటాము. పౌష్టికాహారము మరియు ఆరోగ్య సంరక్షణలో వివక్ష చూపటము ద్వారా బాలికల యొక్క మరియు అబ్బాయిల మరణాలు మరియు అనారోగ్యం యొక్క వివిధ రేట్లను ఇంతవరకు అనేక కోణాలలో మనకి వివరించబడుతూ ఉంటాయి. అంటే అంటే మగపిల్లలకి ఎక్కువ పౌష్టికాహారం ఇస్తూ ఉంటాము, ఆడపిల్లలకు చాలా తక్కువ పౌష్టికాహారం ఇస్తూ ఉంటాము. దీనివల్ల ఆడపిల్లల్లో పౌష్టికాహార లోపంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అనుభావిక అధ్యయనాలు భారతదేశము, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ గురించి ఈ చేదు నిజాలు స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆచారంగా ఆడపిల్లలకు పాలు తాగటానికి పాలు ఆడపిల్లలకు మగపిల్లవాడికి పౌష్టికాహారం బాధించి బలముకు రావడం కోసము బాలులకి పాలు ఇస్తూ ఉంటాం ఎక్కువ. పాలు మగపిల్లలకు ప్రత్యేకత, ఎందుకంటే వారు పొడవుగా మరియు బలముగా ఎదగాలి కాబట్టి బాలులకి ఇస్తూ ఉంటాం. బాలికలకి విరుద్ధముగా చాలా లేదా వేగముగా పెరగకూడదనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటాము. వాటి పెరుగుదలను నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎక్కువ శ్రమతో ప్రత్యేకముగా తయారు చేసిన మాంసకృతులు, ముఖ్యంగా పాల ఉత్పత్తులు, మాంసము, కొవ్వు మరియు రుచికరమైన పదార్థాలలో ఎక్కువ భాగము మరింత విలువైన సంతానము కోసము మనము పెడుతూ ఉంటాము. మగపిల్లలు కుటుంబానికి ఆసరాగా ఉంటారని, అయితే అమ్మాయిలు ఏ రోజు వేరే ఇంటికి పోవచ్చని తల్లి సూచిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు అటువంటి అభిప్రాయాన్ని వెలిపించుతూ ఉంటారనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. వివాహంలో ఆహారాన్ని పంచుకునే విషయంలో అసమాన పంపిణీ స్త్రీలకు ఆదాయాన్ని సంపాదించే అవకాశాలను పరిమితం చేయటమే కాకుండా ఆహారంపై ఆమె నియంత్రణ కూడా పరిమితి అలాంటి ఏర్పాట్లలో సహా బాలికలకు అబ్బాయిల కంటే తక్కువ ఆహారము మరియు తక్కువ పోషక విలువలు కలిగిన ఆహారము, గృహాలలో వనరులు, ఆహార పంపిణీ స్త్రీలు చేస్తూ ఉంటారు. తక్కువ తినాలని ఆశించటము, మిగిలిపోయినవి మరియు కుటుంబంలోని మిగతా వారందరికీ ఆహారము అందించడం వంటివి కూడా ఉండవచ్చు. మహిళలు ఆహార అబద్ధతకు గురి చేస్తూ ఉంటుంది. పిల్లల పెంపకము సమయంలో కూడా ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకునే నిబంధన లేదు. ఇక్కడ ఆమె చివరిగా మరియు అతి తక్కువగా తినటము కొనసాగిస్తూనే ఉంటుంది. అదే విధముగా ఒక స్త్రీ తన భర్త ముందు పిల్లి పెడితే ఆమె పెద్దగా సామాజిక ప్రకారము మంచి స్త్రీ కాదని, అదేవిధంగా మహిళలు మరియు స్త్రీలు, బాలికలు అనారోగ్యాన్ని కొనసాగితే లేదా తీవ్రమైతే మాత్రమే వైద్య సహాయము అందిస్తూ ఉంటారు. అది సామాజిక పరిస్థితి ఆ విధంగా ఉన్నది. ఇక్కడ సీనియారిటీ బంధువులు మరియు భర్త ఈ ఖర్చు అనవసరమని సూచించడం ద్వారా తేలిక అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఇది ఇప్పటికీ ప్రబలంగా ఉన్నదనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. విద్యా అవకాశాలు, స్త్రీలకు ఎటువంటి విద్యా అవకాశాలు ఉన్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఉత్తర భారతదేశంలో ఒక ప్రసిద్ధ సామెత ఉన్నది, అమ్మాయిలకు ఉన్నత విద్య అందించకూడదు, ఎందుకంటే అది వారి మనస్సుని పాడు చేస్తుంది. ఈ యొక్క విద్యగా మాత్రమే నిర్వహించే అవసరం, తక్కువ స్థాయి విద్య మాత్రమే వీళ్ళకి చాలు అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటారు. స్త్రీలకు స్వేచ్ఛ ఇస్తే వారు మీ తలపై నృత్యం చేస్తారు అనే అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. పితృస్వామ్య సమాజంలో తన చిన్ననాటి నుంచి స్త్రీకి
తన లక్షణాలు పెంపొందించుకోవడానికి అబ్బాయితో సమానమైన అవకాశము అందుకని లభించదన్నమాట. చారిత్రాత్మకముగా బాలురు విద్య కంటే బాలికల విద్య చాలా తక్కువగా ఉంటుంది. ఎటువంటి గణాంకాలు చూసినా ప్రస్తుతం అటువంటి పద్ధతి లేదనుకోండి. స్త్రీ యొక్క లైంగికత యొక్క రక్షణ సంబంధించిన కేంద్ర ఆందోళన మరియు స్త్రీ స్వచ్ఛత, అశుద్ధత యొక్క అటెండెంట్ భావనలు బాలికలు మరియు మహిళా పాఠశాలల విద్యపై తీవ్రమైన పరిమితులు విధించబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది కులస్థితి మరియు బంధుత్వము మరియు కుటుంబ గౌరవముతో దగ్గర సంబంధము కలిగి ఉంటుంది. అధికారిక విద్య లేదా ప్రాథమిక విద్య అనేది బహిరంగ ప్రదేశాలలోకి వెళ్ళటము, మగవారితో సంభాషించటము, ఈ యొక్క సాంఘీకరణ చేయబడటము అనేది ఈ ప్రక్రియ పద్ధతుల్లో ఒక ప్రముఖ పాత్రగా మనము ఏర్పరచుకుంటూ ఉంటాము. భార్య మరియు మాతృత్వము అనే అంతిమ లక్ష్యము అనేది నుంచి దూరముగా వెళ్ళటము, తల్లిదండ్రులు కుమార్తె కంటే కుమారుడు ఉన్నత విద్యను అందించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రధానముగా అబ్బాయిలు కుటుంబానికి సానుకూలత ఆర్థిక ఆస్తులుగా పరిగణించబడుతూ ఉంటారు. కుమార్తెలు పెళ్లి అయిన తర్వాత వెళ్ళిపోతారు కాబట్టి కొడుకులకు బీమా రూపంలో చూస్తూ ఉంటారనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చలనశీలత, స్వేచ్ఛ, దీనిపై స్త్రీల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాము. ఈ యొక్క ఆడపిల్లల చలనశీలతపై పరిమితి కూడా కుటుంబంలో అధికారము మరియు వివక్ష యొక్క లక్షణము. యువతులు పవిత్రత యొక్క లైంగికత భద్రతకు సంబంధించి ఆందోళన సంస్కృతులతో ప్రజలలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఉదాహరణ తీసుకున్నట్లయితే కుటుంబంలోని తల్లిదండ్రులు లైంగిక పరిపక్వత గల కుమార్తెలు కాలేజీకి వెళ్ళటం గురించి భయాలు ఉంటాయి. ఎందుకంటే రోడ్లు మరియు బజారుల్లో ఒంటరిగా ఉండేవారు పురుషులచే వేధింపులకు గురవుతూ ఉంటారు. బహిరంగ ప్రదేశాలలో దారిన వెళ్లే అమ్మాయిలను అబ్బాయిలు టీచ్ చేస్తూ ఉంటారు. పెద్ద సంఖ్యలో యువకులు మరియు అంతగా యువకులైన అవివాహిత పురుషులు వారి లైంగికతను ఎటువంటి మార్గము లేని పురుషులతో ప్రమాదాలు మరియు పెరిగాయని అనేక దృక్పథాలతో చెప్పబడుతూ ఉంటాయి. అమ్మాయిలు పనిచేయడానికి అనుమతించకపోవటానికి ఇవే కారణాలుగా మనము ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాము. వారి స్నేహితులతో కలవండి లేదా ఎప్పుడైనా తిరిగి రావాలి, వారు చీకటి పడేలోపు ఇంటికి తిరిగి రావాలని యుక్త వయస్సు మరియు ఋతుక్రమం చేయటంలో అమ్మాయి కాగలికపై అనేక నిషేధాలు ఇవి ఈ ప్రక్రియ పద్ధతులు దారి చేస్తూ ఉంటాయనేది మనము చెప్పుకోక తప్పదు. ఈ విధమైన పద్ధతులతో మనము ఈ బాలికలను అనేక విధాలుగా మనము ఇక్కడ వీళ్ళని వివక్షకు గురి చేస్తూ ఉంటామనేది చెప్పుకుంటూ ఉంటామన్నమాట. తర్వాత ఈ యొక్క చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను యుక్త వయసు వచ్చిన తర్వాత పాఠశాల నుంచి అంటే పాఠశాలను మాన్పిస్తూ ఉంటారు యుక్త వయసు వచ్చిన తర్వాత. మరియు వారి కదలికలపై ఆంక్షలు కూడా విధిస్తూ ఉంటారు. అబ్బాయిలతో సమానముగా జీవించే హక్కు ఆడపిల్లలకు లేకుండా పోతుంది. దీనివల్ల వారికి తక్కువ హోదా ఇవ్వటము మరియు అబ్బాయిలతో సమాన స్వయం ప్రకృతిని నిరాకరించడం అనేది సామాజిక పద్ధతుల్లో ఒక భాగంగా ఇది ఏర్పడింది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాము. శరీర మరియు లైంగికతపై అనేక రకాల నియంత్రణలు ఏర్పరుస్తుంటాము. యుక్త వయసు వచ్చిన తర్వాత మగపిల్లల్ని స్వేచ్ఛగా వదిలిపెడుతూ ఉంటాము. ఆడపిల్లలకు వచ్చేటప్పటికి పాఠశాల విద్యలో కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా యుక్త వయసు తర్వాత వారిని మనము పాఠశాల విద్యకు దూరం చేస్తూ ఉంటాము, ఇంటికే కట్టుబడి చేస్తూ ఉంటాము. తర్వాత ఋతుక్రమము, తర్వాత ఇంటికి తొందరగా రావటము, యువకులతో ఇది ఎక్కువగా కలిసిమెలిసి ఉండటము, ఇవన్నీ చేయకుండా ఉండటం కోసము అంటే అభద్రతా భావం వల్ల తల్లిదండ్రులు యువతులపై అనేక కట్టడిలు ఏర్పరుస్తూ ఉంటారు.
దానివల్ల సామాజిక పరంగా నిరంతరము ఈ యొక్క యువతులపై తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు ఒక కంట కనిపెడుతూ ఉండి వారు అభద్రతా భావానికి గురవ్వకుండా చూస్తూ ఉంటారనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. వారసత్వము లేక ఆస్తి హక్కులు స్త్రీలకు ఎలా ఉంటాయనేది, కుటుంబ ఆస్తిలో పురుషులకు ఉన్నంత వాటా స్త్రీలకు ఉండకూడదు. భారతదేశంలో మహిళల యొక్క ఆస్తి హక్కులు చాలా వరకు విస్మరించబడ్డాయి. ఈ యొక్క మరియు పరిష్కరించబడిన సమస్యగా మిగిలిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మహిళలు ఆధీనము యొక్క మూలాలకి జీవ సంబంధమైన భేదాలలో కాకుండా ప్రైవేట్ ఆస్తి ఆవిర్భావములో గుర్తిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆస్తిపై కుమారులకు హక్కులు వారి వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సంరక్షణ మరియు వివాహిత సోదరీమణులకు నిరంతర రక్షణ మరియు బహుమతుల బాధ్యతలతో జత చేయబడుతూ ఉంటాయి ఎక్కువగా. మరి చక్రవర్తి సామాజిక సంబంధాల యొక్క పద్ధతుల్లో అనేక పద్ధతుల్లో పరిశోధన చేసి చక్రవర్తి అనే సామాజిక శాస్త్రవేత్త 2002లో ప్రైవేట్ ఆస్తి కారణముగా స్త్రీలు స్త్రీ ధర్మము లేదా పతివ్రత ధర్మం యొక్క ఆదర్శ విలువలతో చిక్కుకుంటారని, అందులో వారు భర్త అధికారము మరియు ఆధిపత్యానికి లొంగిపోతారని తన యొక్క పరిశోధన పద్ధతుల్లో తెలియపరిచారు. అగర్వాల్ 1988లో నేటి సందర్భాలలో స్త్రీల యొక్క భూమి హక్కుల ప్రాముఖ్యతను ఎత్తి చూపారు. భారతదేశ వ్యవసాయ పరివర్తన నెమ్మదిగా, అసమానంగా మరియు అత్యంత లింగభేదములతో ఉందని ఈ యొక్క అగర్వాల్ వాదించారు. పురుషులచే నియంత్రించబడే వనరులు అంతర్గత కేటాయింపులలో తీవ్రమైన లింగ అసమానతలు ఉన్నాయని ఈవిడ పేర్కొన్నారు. ఇదే సమయంలో పల్రీవాలా 2000 సంవత్సరంలో రాజస్థాన్లోని ఒక గ్రామంలో గృహ వినియోగము మరియు అధికార విధానాలకు సంబంధించిన సూక్ష్మ మార్పులు మరియు చర్చలను అనేక రకాలుగా అన్వేషించారు. ఈ యొక్క గ్రామీణ రాజస్థాన్లో పురుషులకు మాత్రమే ఆస్తి హక్కు ప్రవేశం ఉందని, మహిళలు మరింత విస్తరించిన పద్ధతుల్లో ఆస్తి హక్కు కోల్పోతూ ఉన్నారనే దృక్పథాన్ని ఈయన తన పరిశోధన పద్ధతిలో వివరించారనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత మోల్ ఆఫ్ డిపే మరియు వాసన, పురుషులు మరియు ఈ యొక్క పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనము అనేక రూపాలలో ఈ రాజస్థాన్ సామాజిక ప్రక్రియ పద్ధతుల్లో మనము చూస్తూ ఉంటామనేది తెలుసుకోవాల్సిన విషయము. ఇక్కడ స్త్రీలు జీవిత కాలము మరియు దుర్వినియోగము చేసే వ్యక్తి సాధారణ కుటుంబ సభ్యుడు లేదా ఆమెకు తెలిసిన వ్యక్తి హింస అనేది వారి మానవ హక్కులను వినియోగించుకునే మహిళలు యొక్క సామర్థ్యాలు అడ్డుకుంటూ ఉంటుంది. మరియు సమాజంలో పూర్తి పౌరులుగా పనిచేసే మహిళలు సామర్థ్యాన్ని ఆమెను చుట్టబడుతూ ఉంటుంది. అంతేకాకుండా లింగ ఆధారిత హింస కులము, జాతి, తరగతి, మతము, వయస్సు, జాతి, లైంగికత, సంస్కృతి మరియు భౌగోళిక ప్రాంతం యొక్క విభజనతో తగ్గిస్తూ ఉంటుందనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎక్కడైనా ఏ స్త్రీ అయినా లింగ ఆధారిత హింసకు బాధితురాలు మరియు ప్రాణాలతో బయటపడవచ్చు అనే దృక్పథాన్ని కూడా వెలువరుస్తూ ఉంటుంది. ఈ యొక్క గృహహింస అనేది ఒక భర్త లేదా కుటుంబంలోని ఇతర సన్నిహిత మగ భాగస్వామిచే స్త్రీలపై జరిపే హింస యొక్క అత్యంత సాధారణ రూపాల్లో ఒకటిగా మనము గృహహింసను చెప్పుకుంటూ ఉంటాం. ఇందులో లైంగిక హింస మరియు భావోద్వేగ దుర్వినియోగము కూడా ఉంటూ ఉంటాయి. లైంగిక హింస బలవంతపు సెక్స్, వైవివాహ అత్యాచారము లేదా కించపరిచే లైంగిక చర్యలలో బలవంతంగా పాల్గొనడము వంటివి అనేక రూపాలలో మనం తీసుకోవచ్చు. భావోద్వేగ దుర్వినియోగములో బ్లాక్ మెయిల్లు మరియు వివిధ రూపాలలో మానసిక హింసలు ఉంటూ ఉంటాయి. చాలా తరచుగా కుటుంబము పరము హత్యలు ప్రాదేశికముగా మారుతూ ఉంటాయి. పరము హత్య చాలా తరచుగా
మగ కుటుంబ సభ్యులచే స్త్రీ లేదా బాలిక హత్య, పరువు హత్య వెనుక కారణాలు బాధితురాలు ఇంటి పేరు లేదా ప్రతిష్టపై పరువు తీయటమే. పితృస్వామ్య సమాజాలలో బాలికలు మరియు మహిళలు కార్యకలాపాలపై నిశితంగా పరిశీలిస్తూ ఉంటాం. స్త్రీ యొక్క కన్యత్వము మరియు లైంగికత, స్వచ్ఛత నిర్వహణ కుటుంబంలోని మగబంధువుల బాధ్యతగా పరిగణించబడుతూ ఉంటుంది. ఒక అమ్మాయి వివిధ కారణాల వల్ల హత్యకు గురి చేయబడవచ్చు. అందులో నిశ్చితార్థము చేసుకున్న వివాహానికి నిరాకరించటము, లేదా విడాకులు కోరటము, లేదా వేధించే భర్త నుంచి విడిపోవటము వంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ విధంగా గృహహింస అనేది అన్ని సమాజాలలో, అన్ని రాష్ట్రాలలో మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రభుత్వము ప్రవేశపెట్టిన అనేక చట్టాలు రూపకల్పనతో ఇప్పుడు గృహహింసను ఎవరు ఎదుర్కొంటున్నా మనము ఈ యొక్క సమాజంలో మనము ఈ న్యాయస్థానాలకు పోయి ఈ యొక్క రక్షణ పొందడానికి అనేక పద్ధతులు ప్రస్తుత పరిస్థితుల్లో తెలుసుకుంటూ ఉంటాం. మహిళలపై హింసతో పాటు కుటుంబంలో వివక్ష యొక్క పరిమాణము యొక్క మహిళలకు అనేక ప్రతికూలతపై తెస్తూ ఉంటాయి మరియు అసమానత సామాజిక వ్యవస్థకు సృష్టిస్తూ ఉంటాయనేది మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ యొక్క కుటుంబ వివక్షను నిరోధించడం అనేది ప్రస్తుత వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. కుటుంబంలో అధికారము మరియు వివక్ష యొక్క స్థిరమైన రూపాలు ఉన్నప్పటికీ మహిళలు కుటుంబ వివక్ష యొక్క నిష్క్రియ గ్రహీతలు కాదని అర్థం చేసుకోవటము చాలా కీలకమైన అంశము. వారు పితృస్వామ్య వ్యవస్థలను పరిష్కరించడానికి వివిధ ఊహ్యాలు మరియు కోపింగ్ మెకానిజంలను అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఈ యొక్క కుటుంబంలో పురుషాధికారణ మరియు ఆధిపత్యము సవాలు చేసేందుకు మహిళలు అనుసరించే వివిధ చర్చలు, ఊహ్యాలను గురించి మనము నిరంతరము చర్చిస్తూ ఉంటాం. ఇది వారిపై హేతుబద్ధమైన ఎంపికలు మరియు లింగ సంబంధిత విషయాల గురించి తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. బీనా అగర్వాల్ 1994లో తమ సిద్ధాంత వ్యాసములో ఈ యొక్క ఏ అణిచివేతకు గురైన సమాజము వలె మహిళలు కూడా వారి దైనందిక పద్ధతులలో జీవితంలో ఈ యొక్క పితృస్వామ్య నిర్మాణంలో యుక్తిని కలిగి ఉంటూ ఉంటారు అని మరియు చర్చలు జరుపుతారు మరియు వ్యక్తిగత మరియు సామూహిక స్థాయిలో అనేక విధానాలుగా మరియు స్థాయిలలో ప్రతిఘటనను అందిస్తూ ఉంటారనే దృక్పథాన్ని బీనా అగర్వాల్ తెలియపరిచారు. ప్రైవేటు మరియు పబ్లిక్ డొమైన్స్లో మహిళలు హింస మరియు పితృస్వామ్య నియంత్రణకు ప్రతిఘటనకు అందించే వివిధ మార్గాలను ఆమె వివరిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో ప్రతిఘటన అనేది వివిధ స్థాయిల యొక్క సంస్కృతి సమ్మతిపై దైనందిక జీవితంలో పితృస్వామ్య అధికారము వరకు బహిరంగ మరియు వ్యవస్థీకృత ఘర్షణ వరకు ఉంటుందని బీనా అగర్వాల్ తన సిద్ధాంత వ్యాసాలలో మనకి తెలియపరచాలని చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క పద్ధతిలో ఈ కుటుంబ విలువలు పునఃసమీక్షించటము అవసరము ఎంతో ఉన్నది. తర్వాత ఈ యొక్క అవసరాల పద్ధతిలో చాలా వరకు భారతీయ కుటుంబము వివిధ మార్పులకి ఉన్నప్పటికీ పురుష కేంద్రంగానే ఏర్పరచబడింది ప్రస్తుత వ్యవస్థ వరకు. ఇది అధికారము మరియు అణచివేత యొక్క ప్రదేశముగా మారుతూ ఉంటుంది, కొనసాగుతూ ఉన్నది. సాంఘికరణ పునర్నిర్మించడంలో కొత్త కోణాన్ని తీసుకురావడం ద్వారా కొత్త కుటుంబం యొక్క ఆలోచన ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ ప్రయోజనం కోసము పురుషులు మరియు స్త్రీలు సమాన హక్కులు కలిగి ఉండాలని సమాజంలో అనేక సామాజిక శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఆహార పంపిణీ, ఆస్తి, విద్య, కుటుంబంలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఈ యొక్క కుటుంబంలో మగ మరియు ఆడ సభ్యులు పిల్లల సంరక్షణ మరియు వృద్ధుల సంరక్షణతో సహా అన్ని రకాల కార్యకలాపాల్లో పాల్గొంటే
ప్రతి ఒక్కరికి ఆ కుటుంబంలో భాగమని భావించాలి. ఇది పురుషులకు మరింత సున్నితముగా మరియు మానవునిగా చేస్తూ ఉంటుంది. స్త్రీలకు మరింత చలనశీలత మరియు స్వేచ్ఛత కల్పిస్తూ ఉంటుంది. లింగ మూస పాత్రలు సృష్టించే బదులు కుటుంబము ఈ స్థిరపడిన మూస పద్ధతులను విచ్ఛిన్నం చేయటంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. లింగానికి అతీతముగా మగ మరియు ఆడ ఇద్దరు శ్రద్ధగా, ధైర్యంగా, హేతుబద్ధముగా, భావోద్వేగముగా మరియు సమర్థవంతముగా కలిసి పనిచేసినట్లయితే కుటుంబ వ్యవస్థ పరిపూర్ణత ఏర్పరచుకుంటూ ఉంటుందనేది మనం చెప్పుకోవచ్చు. ఏమిటంటే ఈ లక్షణాలు నిర్దిష్ట లింగానికి చెందినవి కావు. అయితే ఇది వ్యక్తిగత లక్షణాలుగా పరిగణించబడాలి. కుటుంబ వ్యక్తిగత స్వేచ్ఛ మరియు కుటుంబము, సమాజము మరియు వెలుపల ఉన్న సభ్యులందరికీ ఎక్కువ ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయము ఈ లెసన్ ద్వారా మనము తెలుసుకుంటూ ఉంటామన్నమాట. ఈ ప్రక్రియ పద్ధతుల్లో ఈ యొక్క కుటుంబములో అధికారము మరియు వివక్షత స్త్రీలు ఎలా గురి అవుతూ ఉంటారనేది మనము అనేక కోణాల్లో తెలుసుకున్నాం. అందుకని ఈ జెండర్ స్టీరియోటైప్ పద్ధతులు మార్చుకోవాలి. అధికారము మరియు ఆధిపత్యం అనేది స్త్రీ పురుషులకి ఇద్దరికి సమానమని మనము గుర్తించాలి. గృహ పని పంపిణీ పురుష ప్రాధాన్యత అనేది కాకుండా స్త్రీ పురుషులిద్దరు కూడా సమానమైన గృహ పనులను పంపిణీ చేసుకున్నట్లయితే సమాజంలో స్త్రీ పురుషులిద్దరికి సమాన గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆహార కేటాయింపులు, వైద్య సంరక్షణ పురాతన కాలంలో స్త్రీలకు చాలా తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీలు కూడా విద్యావంతులు అవటం వల్ల, అన్ని రంగాలలో ప్రత్యేకమైన పాత్రలు వహించడం వల్ల ఈ బలమైన ఆహారం తీసుకోవటము అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దగ్గర నుంచి పిల్లల సంరక్షణకి బలమైన ఆహారం తీసుకోవటం వల్ల ఈ యొక్క స్త్రీకి ప్రత్యేకమైన ఆహార పద్ధతులు, వైద్య సంరక్షణలు కలుగు చేయటం వల్ల ఈ యొక్క వివక్షతని తగ్గించవచ్చు. విద్యా అవకాశాలు ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో మన భారతదేశంలో తీసుకున్నట్లయితే స్త్రీలకి ఉచిత విద్యా అవకాశాలు కల్పించారు. ఈ యొక్క కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడం వల్ల సమాజంలో అందరూ యువతులు, బాలికలు చదువుకోవటం వల్ల కుటుంబ చైతన్యము, సామాజిక చైతన్యము కలిగించడానికి ఇది ఎంతో ప్రక్రియ పద్ధతిగా, వినూతనమైన పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. చలనశీలత, స్వేచ్ఛ విద్యారంగంలో ముందుకు రావటము, ఉన్నత హోదాలను పొందటం వల్ల సామాజిక వ్యవస్థలో స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని స్త్రీలు కలిగి ఉన్నారు. చలనశీలత కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని రంగాలలో, అన్ని విభాగాలలో మనం ఇప్పుడు స్త్రీలను చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రస్తుత వ్యవస్థలో స్త్రీలు ఎటువంటి వివక్షకు గురి కాకుండా విద్య ద్వారా చలనశీలత, ప్రత్యేక హోదాని కలిగి ఉన్నారనేది మనము చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్త్రీలపై లైంగిక పోరాటము చేసినట్లయితే తప్పనిసరిగా గృహహింస ద్వారా అతను పురుషులు ఎవరైతే ఈ యొక్క భాగస్వామి అయినా సరే, ఇతర పురుషులైనా ప్రత్యేకమైన శిక్షలను అనుభవించడానికి ఏర్పరచుకుంటారు. రాజ్యాంగ పద్ధతుల ప్రకారము పురుషులకు ఎంత ఆస్తి హక్కు ఉన్నదో స్త్రీలకు కూడా ప్రత్యేకమైన ఆస్తి హక్కులు ఇప్పుడు ఏర్పరిచారు. కుటుంబ ఆస్తిపై పురుషులు ఎటువంటి ఆస్తి హక్కులు కలిగి ఉన్నారు, స్త్రీలు కూడా అటువంటి ప్రత్యేకమైన ఆస్తి హక్కులని, సమాన అవకాశాలని కలిగి ఉన్నారు. అధికారము సామాజిక పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా సమాన అవకాశాలు ప్రభుత్వం ఏర్పరుస్తుంది. అనేక రకాల దృక్పథాల ద్వారా స్త్రీ పురుషులు ఏర్పరచుకుంటూ ఉన్నారు. అంటే పాత రోజుల్లో ఈ యొక్క అధికారము, వివక్ష అనేది తక్కువగా ఉన్నా కూడా ప్రస్తుత వ్యవస్థలో రాజ్యాంగ సిద్ధాంతాలు, అనేక చట్టాలు మార్చడం వల్ల ప్రస్తుత వ్యవస్థలో ప్రతి ఒక్క స్త్రీ, బాలికలు, యువతులందరూ కూడా విద్యా అవకాశాలు మెరుగుపరచడం వల్ల, ప్రత్యేకమైన విద్యను ఏర్పరచుకోవటం వల్ల, రాజకీయ అవకాశాలు స్త్రీలకే కేటాయించడం వల్ల ఈ యొక్క రాష్ట్ర స్థాయి శాసనసభ నుంచి పార్లమెంట్ వరకు అన్ని రంగాలలో స్త్రీలు ప్రముఖ పాత్ర వహించడం వల్ల
ప్రత్యేకమైన అధికారాన్ని కలిగి ఉన్నారు. అటువంటి రాజ్యాంగ పద్ధతులు, చట్టాలు రూపకల్పన వల్ల స్త్రీలందరూ కూడా ప్రత్యేకమైన రూపకల్పనలో ప్రత్యేకమైన అధికారాన్ని కలిగి ఈ యొక్క విద్య సామాజిక వ్యవస్థని వృద్ధి చేసుకుంటున్నారని ఈ యొక్క లెసన్ వల్ల మనం తెలుసుకుంటున్నాం. నమస్తే.